వైద్యం ఆరోగ్యం. నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్ ఏంటి, అలాగే రోబోటిక్ సర్జరీ ఏంటి, ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు స్త్రీలలో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటి సార్? కామన్గా వచ్చే రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1 అండి. తర్వాత అండాశయం క్యాన్సర్ రెండవది, మూడవది గర్భసంచి క్యాన్సర్. ఈ 3 చాలా కామన్గా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ విపరీతంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిందండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? బ్రెస్ట్ క్యాన్సర్ యూజువల్గా హార్మోన్ రిలేటెడ్, అంటే ఓవర్ వెయిట్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన, 10% కేసెస్ జెనెటిక్ వలన ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, ఓవర్ ఫ్యాట్ డైట్, ఇవి ఎక్కువ తీసుకోవడం వలన రావచ్చండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అని నిర్ధారించుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు సార్? యూజువల్గా రొమ్ములో కంతి ఏదైనా నెల 2 నెలల కంటే ఎక్కువగా ఉంటే ఇమీడియట్ ఫ్యామిలీ డాక్టర్ సంప్రదించాలండి. సింపుల్ టెస్ట్, సపోజ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ నీడిల్ టెస్ట్ అంటారు. స్కాన్లో చూసుకుంటూ అది నీడిల్ టెస్ట్ చేస్తే మనకు అది ఏం కంతి అని నిర్ధారణ అవుతుంది. కంతులలో 90% మామూలు కంతులే ఉంటాయి, 10% కేసెస్లో మాత్రమే క్యాన్సర్ ఉండొచ్చు. ఆ తర్వాత పేషెంట్ ఒకవేళ 35-40 ఇయర్స్ దాటి ఉంటే మ్యామోగ్రామ్ టెస్ట్ చేస్తే మనకు ఆ కంతిది గుణం తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అది క్యాన్సరా కాదా నిర్ధారించవచ్చు అండి. సో పిల్లలకు పాలు ఇవ్వని వారిలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది అంటూ ఉంటారు, ఎంతవరకు నిజం? అది డైరెక్ట్గా హార్మోన్ రిలేటెడ్. పాలు లాక్టేషన్ ఎక్కువ ఇవ్వడం వలన పీరియడ్స్ డిలే అవుతాయి. డిలే అవడం వలన హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవన్నీ తక్కువ అవుతాయి. బేసికల్గా హార్మోన్స్, ఈస్ట్రోజన్స్ ఇవి ఎక్కువ ఎందుకు వస్తాయంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన, పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వలన, ఓవర్ వెయిట్ ఉండడం వలన ఈ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. హార్మోన్స్ ఎక్కువై ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చే దోహదం పడతాయి అన్నమాట ఇవి. సో ఇలాంటి లాక్టేషన్ ఇవన్నీ ప్రొటెక్టివ్ నేచర్, మదర్ నేచర్ ఇచ్చిన ప్రొటెక్షన్ అనమాట ఇది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఇంత మునుపు మొత్తం రొమ్ము తీసేవాళ్ళము. ఒకవేళ పేషెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మనం కన్జర్వేటివ్ సర్జరీ, అంటే రొమ్ము మొత్తం తీయకుండా ఉట్టి కంతి తీసి చుట్టుపక్కల 1 సెంటీమీటర్ కొంచెం కొసలో వెళ్ళి తర్వాత యాక్సిలాలో కూడా లింఫ్ నోడ్స్ అవసరమైతే తీయడం, లేకపోవడం చేయవచ్చు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో హార్మోన్ టెస్ట్, రిసెప్టార్ స్టడీస్ అని కొత్తగా వచ్చాయి. ఈ టెస్ట్ వలన మనము పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్, అంటే పర్సనలైజ్డ్ థెరపీ లైక్ కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఇచ్చి క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ ఈ మధ్య కాలంలో మోర్ దెన్ 95% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందండి. కాలర్ ఉన్నారు సార్, నవ్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో సో కాల్ డిస్కనెక్ట్ అవుతుంది సార్. నమస్తేనండి. హలో, మాట్లాడండి నవ్య గారు. అంటే బ్రెస్ట్ లో లంబు, కొంచెం గట్టిగా మాట్లాడండి. బ్రెస్ట్ లో లంబు వచ్చిందండి. నేను 19-20 ఇయర్స్ ఉన్న డాక్టర్కి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం గట్టిగా చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అంటే డాక్టర్ సర్జరీ చేశారు. సర్జరీ అయిందంట సార్. హలో అండి, నమస్తే. బ్రెస్ట్ లో లంబు వచ్చిందండి. ఓకే, లంప్ సర్జరీ చేశాక రిపోర్ట్ ఏమొచ్చిందమ్మా? యూజువల్గా రూమ్లో సర్జరీ చేశారు 2 times. ఓకే, అది బయాప్సీ రిపోర్ట్ ఏమొచ్చిందమ్మా? హలో, బయాప్సీ రిపోర్ట్ ఏమొచ్చింది? బయాప్సీ సో యూజువల్గా లంప్ వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేస్తే ఓపెన్ సర్జరీ కాకుండా బయాప్సీతో నిర్ధారించవచ్చు అదేంటో. ఇప్పుడు తనకి చేసినట్టు లంప్ తీసేస్తే అందులో 2 రకాలు వస్తాయి. ఒకటి హార్మోన్ రిలేటెడ్ లైక్ ఫైబ్రోడినోసిస్, ఫైబ్రోడినోమా ఇలాంటివి ఉంటాయి. ఇంకొకటి క్యాన్సర్ కింద ఉంటాయి. సో హార్మోన్ రిలేటెడ్ అయితే అది అబ్జర్వేషన్లో పెట్టవచ్చు, ఇంకా ఏం చేసేది అవసరం ఉండదు.
రొమ్ము క్యాన్సర్ అని ఒకవేళ వస్తే దాన్ని ఫర్దర్ వర్కప్ లైక్ స్కాన్ చేసి ఏ స్టేజ్లో ఉంది నిర్ధారించి స్టేజ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్స్లో వస్తూ ఉంటుందండి? ఇంత మునుపు 45-50 ఇయర్స్ తర్వాతనే అనుకునేవాళ్ళు, కానీ ఇండియాలో ఈస్టర్న్ కంట్రీస్లో ఇప్పుడు ఈవెన్ 30 ఇయర్స్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమని రొమ్ములో ఎలాంటి లంప్ ఉన్నా మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ గైనకాలజిస్ట్ కానీ కలిసి వాటి ఫర్దర్ టెస్ట్ చేసి అవసరమైతే ఆంకాలజిస్ట్ కూడా కలిసి దాన్ని నిర్ధారించుకోవడం బెటర్ అండి. ఇది కూడా మోర్ దెన్ 3 వీక్స్ ఆర్ 1 మంత్ కంటే ఎక్కువగా ఉన్నట్టే నెగ్లెక్ట్ చేయకూడదు. సో 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే, అంటే ఇంత చిన్న ఏజ్లోనే రావడానికి గల రీజన్స్ ఏంటి అనుకోవచ్చు సార్? మోస్ట్లీ జెనెటిక్ హిస్టరీ ఉంటుందండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ప్లస్ హ్యాబిట్స్ అండ్ డైటరీ హ్యాబిట్స్ చాలా వెస్టర్నైజ్డ్ అయ్యాయి. మన డైటరీ హ్యాబిట్స్ చాలా వెస్టర్నైజ్డ్ అయ్యాయి. ఈ వెస్టర్నైజ్డ్ డైట్ వల్ల ఫ్యాట్ కంటెంట్ పెరగడం వలన హార్మోన్స్ పెరుగుతాయి. ఈ హార్మోన్స్ నుంచి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఏమైనా? వన్ ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉన్నట్టయితే BRCA1 BRCA2 జీన్ స్టడీ చేసి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయొచ్చు. రెండవది ఎవ్రీడే ఎక్సర్సైజ్, మినిమం 30 మినిట్స్ ఎక్సర్సైజ్, డిఫరెంట్ వెజిటబుల్స్, లెస్ ఫ్యాట్ కంటెంట్, లెస్ వెస్టర్నైజ్ డైట్, నాన్ వెజిటేరియన్ తక్కువ తీసుకొని వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకుంటే ఇది హార్మోన్స్ తక్కువ అవుతాయి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉండాలి. మినిమం 30 మినిట్స్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే ఈ హార్మోన్స్ తగ్గి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైట్ ఏం డిఫరెన్స్ లేదండి. మినిమం ఆన్ అన్ యావరేజ్ 5 డిఫరెంట్ వెజిటబుల్స్ పర్ వీక్ ఆర్ 5 డిఫరెంట్ ఫ్రూట్స్ పర్ వీక్, అంటే మోస్ట్లీ వెజిటేరియన్ డైట్ తీసుకుంటే అది బెటర్ అండి. సో అండాశయ క్యాన్సర్ అంటే ఏంటి సార్? అండాశయం యూజువల్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి బ్రెస్ట్ యూట్రస్ క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇంకొకటి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్. ఇంత మునుపు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉండేది. ఈ మధ్యకాలంలో అగైన్ హార్మోన్ రిలేటెడ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్ ఎక్కువగా జరుగుతున్నాయి. మనం గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ప్యాప్స్మియర్ అనే సింపుల్ టెస్ట్ డజంట్ కాస్ట్ మోర్ దెన్ 100-150 రూపీస్. ఆ టెస్ట్ తోటి మనము ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చేయొచ్చు. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ కామనెస్ట్ క్యాన్సర్ ఉండేది. ఇప్పుడు అది తగ్గుముఖం పట్టి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు. సో ఈ అండాశయ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది సార్? అగైన్ ఇది కూడా ముఖద్వారం క్యాన్సర్ ఈజ్ పర్సనల్ హైజీన్ రిలేటెడ్, అంటే బ్యాడ్ సెక్షువల్ హ్యాబిట్స్ కానీ లేదా హైజీన్ సరిగా పెట్టుకోకపోవడం వల్ల కానీ ఇలాంటి వలన రావచ్చు. అండ్ ఇంకొకటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ద్వారా కూడా ఇది రావచ్చు. దీనికి మనకు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి యాంటీ క్యాన్సర్గా వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. HPV వ్యాక్సిన్కి అగెయిన్స్ట్గా క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ లాగా ఉంటుంది, అది కూడా హార్మోన్ రిలేటెడ్. అగైన్ ఈస్ట్రోజన్స్, హార్మోన్స్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా దీన్ని రూల్ అవుట్ చేయొచ్చు సార్? మేము ఎండోమెట్రియల్ క్యాన్సర్ పిపెల్ ఫోర్సెస్ బయాప్సీ అని బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే MRI స్కాన్ చేస్తే మనం అది ఏ స్టేజ్లో ఉంది, ఆపరేషన్ చేయొచ్చా లేదా అని తెలుసుకోవచ్చు అండి. క్యాన్సర్ ఒకసారి నిర్ధారణక మనం పెట్ స్కాన్ చేస్తే, హోల్ బాడీ పెట్ స్కాన్ చేస్తే మనకు అది ఏ స్టేజ్లో ఉంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. స్టేజ్ 1లో ట్రీట్మెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, విద్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో 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 విద్య గారు, హలో. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వైద్యం ఆరోగ్యం, వైద్యం ఆరోగ్యం. వెల్కమ్ బ్యాక్. అండ్ ఈ అండాశయ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏజ్ గ్రూప్స్లో చూస్తూ ఉంటాం సార్. మోస్ట్ ఆఫ్ దిస్ క్యాన్సర్ 45-50 ఇయర్స్ తర్వాత వస్తాయండి. అండాశయం క్యాన్సర్ అంటే ఓవరియన్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ ఓవరియన్ క్యాన్సర్ కూడా బాగా పెరిగిందండి. సో ఓవరియన్ క్యాన్సర్ అగైన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్, అంటే BRCA1 BRCA2 జీన్ ద్వారా మనం చేసుకోవచ్చండి. మెజారిటీ ఓవేరియన్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ స్టేజ్ 3లో గుర్తుపడతారు. వేరేజ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో గుర్తుపట్టవచ్చు. ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ కూడా సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్ ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా చేస్తుంటారు. దీని ద్వారా మనం అర్లీగా గుర్తుపట్టవచ్చు అండి.
ఓకే. సో ఈ అండాశయ క్యాన్సర్ అనేది పిల్లలు లేని మహిళల్లో ఎక్కువగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజం ఉంది సార్? యా, అగైన్ ఇది కూడా హార్మోన్ రిలేటెడ్ అండి. అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు లేదా వీళ్ళకు హార్మోన్స్ అగైన్ ఎక్సెస్ ఉంటాయి. ఇవన్నీ లాక్టేషన్ హార్మోన్, ఇవన్నీ హార్మోన్ రిలేటెడ్ అనమాట. ఎంత హార్మోన్స్ ఎక్స్పోజ్ అవుతే అంత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇవన్నీ మనము టెస్ట్ చేసి త్వరగా గుర్తుపట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒబెసిటీ కూడా ఒక కారణం అనుకోవచ్చు. అగైన్ ఇట్ ఈస్ ఆల్సో హార్మోన్ రిలేటెడ్. సో ఇవన్నీ అయ్యాక మనం పెట్ స్కాన్ చేయాలి. యూజువల్ యూట్రస్ క్యాన్సర్లో పెట్ స్కాన్ చేస్తాము. పెట్ స్కాన్ చేశాక మెజారిటీ 90% స్టేజ్ 1లో ఉంటాయి. ఈ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకు మనము అడ్వాన్స్ సర్జరీస్ అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా ఎక్కువ కోత లేకుండా చిన్న కట్స్ ద్వారా మనం సర్జరీ చేసి క్యూర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సర్జరీ చేసేప్పుడు గర్భసంచి క్యాన్సర్తో పాటు చుట్టుపక్కల స్ప్రెడ్ ఉంటే అంటే లింఫ్ నోడ్స్ అలాంటి కంతులు ఏమన్నా ఉన్నా కానీ మనం ఈ రోబోటిక్ సర్జరీ త్వరగా చేసి పేషెంట్ 1-2 డేస్లోనే ఇంటికి పంపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక 10 years బ్యాక్ ఓపెన్ సర్జరీ ఎక్కువ చేసేవాళ్ళము. ఈ లాస్ట్ 10 yearsలో మన రాష్ట్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ రావడం వల్ల ఈ అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయవచ్చు. సో తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకున్న మహిళల్లోనే ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటారు. ఎంతవరకు నిజం ఉంది సార్? యా, అగైన్ దట్ ఈస్ ఆల్సో హార్మోన్. దట్స్ వాట్ అంటే మొదటి నుంచి చెప్తున్నాను కదా, అది అంతా హార్మోన్ రిలేటెడ్ అనమాట. సో మనము ఎప్పుడు కూడా వెజిటబుల్ డైట్, హై ప్రోటీన్, లో ఫ్యాట్ డైట్, లో కొలెస్ట్రాల్ డైట్ ఇవన్నీ తీసుకుంటేనే మనకు యూజ్ అవుతుంది. ఎనీ క్యాన్సర్ లో ఫ్యాట్ డైట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అనమాట. సో కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి రామ్మూర్తి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. యా, నమస్తే అండి. ఐ వాంట్ టు నో ద ఇన్సిడెన్స్ ఆఫ్ పోస్ట్ హిస్టెక్టమీ ఓవేరియన్ క్యాన్సర్ అండి. ఇప్పుడు హిస్టెక్టమీ చేసిన తర్వాత ఇన్సిడెన్స్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. లేదు అలా ఏముండదు. చేసిన తర్వాత ఓవేరియన్ క్యాన్సర్ చాలా ఎక్కువ అవుతుంది. సో వాట్ ఈస్ ద రీజన్? హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ పోస్ట్ hysterectomy ovarian cancer? If they leave the ovaries and fallopian. Yeah, we understood. పోస్ట్ హిస్టెక్టమీ తర్వాత వచ్చే క్యాన్సర్ అలా ఎక్కువ అవుతుందని అలా ఏం లేదండి. హిస్టెక్టమీ తర్వాత పేషెంట్కి చెప్పకుండా మనం అండాశయం తీయము. సో ఓవరీస్ యూజువల్గా ప్రిజర్వ్ చేస్తాము. సో యూట్రస్ తీసేశాక బ్లడ్ సర్క్యులేషన్ ఓవరీకి తక్కువయ్యి ఓవరీలో సిస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సిస్ట్ కానీ మామూలు కంతులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యి క్యాన్సర్ లాగా అనుకుంటారు. అది క్యాన్సర్ కాకుండా ఓవేరియన్ సిస్ట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ లెస్ వాస్కులారిటీ. గర్భసంచి తీసేసినంత మాత్రాన ఓవేరియన్ క్యాన్సర్ పెరుగుతుందని ఎక్కడా లేదండి. గర్భసంచి తీసేసినాక అలాంటి ఇన్సిడెంట్స్ ఏం లేదు. అవి రెగ్యులర్ స్కాన్ చేసుకుంటారు కాబట్టి అండాశయంని తొందరగా గుర్తుపడతారు. గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఏ డాక్టర్ అయినా రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ చెకప్ చేస్తుంటారు. సో పోస్ట్ హిస్టెక్టమీ ఓవేరియన్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది కారణం ఎక్కువగా ఏం లేదండి. అండ్ ఇంకొకటి, హిస్టెక్టమీ చేసేప్పుడు ఎప్పుడైనా కానీ ఒకవేళ ఓవరీ తీస్తే ట్యూబ్స్ తీయాలన్నమాట. ఓవరీ ఉంచేసినా కానీ ట్యూబ్స్ తీసేసేయాలి. జనరల్గా ఈ క్యాన్సర్ ట్యూబ్స్లో స్టార్ట్ అవుతుంది. సో సైంటిఫికల్గా, టెక్నికల్గా కరెక్ట్ సర్జరీ అంటే ట్యూబ్స్ తీసేసి ఉట్టి ఓవరీ ఉంచేసి బ్లడ్ సర్క్యులేషన్ ఓవరీకి మనం క్లియర్గా ఉంచితే ఈ సిస్ట్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాలర్ ఉన్నారు సార్, విద్య హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. సో ఈ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? నెంబర్ 1, పేషెంట్ని అడ్వాన్స్డ్ బయాలజికల్ హార్మోన్స్ లైక్ ఈఆర్పిఆర్, హర్టున్యూ, తర్వాత CA-125 ఇలా అవన్నీ బ్లడ్ టెస్ట్లు చేసి మనం ఫాలోఅప్లో తొందరగా గుర్తుపట్టవచ్చు. సెకండ్ థింగ్, ట్రీట్మెంట్ అంటే టైలర్డ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే స్టేజ్ 1కి ఇలా ఇవ్వాలి, స్టేజ్ 2కి ఇలా ఇవ్వాలి, అలా ట్రీట్మెంట్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్ స్కాన్ చేసి అర్లీ స్టేజ్ ఉంటే రోబోటిక్ సర్జరీ చేసి యూట్రస్ చేయొచ్చు. ఓవరీలో ఫస్ట్ స్టేజ్ ఉంటే యూజువల్గా ఓపెన్ సర్జరీ చేస్తాము. అలాగే పోస్ట్ సర్జరీ తర్వాత హర్సెప్టిన్ అనే రిసెప్టార్ పాజిటివ్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్కి టార్గెటెడ్ థెరపీ ఇస్తాము.
సో సర్జరీ ఒకటే సంజీవిని కాదనమాట క్యాన్సర్లో. సర్జరీతో పాటు అవసరమైతే కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ, ఇలా మల్టీడిసిప్లినరీ ట్రీట్మెంట్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, క్యాన్సర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవి వచ్చాయి. అండ్ టెక్నిక్లో అంటే సర్జరీ టెక్నిక్స్లో ఇంత మునుపు ఓపెన్ సర్జరీ ఎక్కువ చేసేవాళ్ళము. ఇప్పుడు పెద్ద కోత లేకుండా చిన్న కోతలతోటి రోబోటిక్ సర్జరీ, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, 3D సర్జరీ వచ్చాయి. అలాగే అండాశయం క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్లో ఒకప్పుడు స్టేజ్ 3C, స్టేజ్ 4లో వదిలేసేవాళ్ళం. ఇప్పుడు హై డోస్ హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అని హైపెక్ సర్జరీ వచ్చింది. సో ఇవన్నీ మన రాష్ట్రంలో లాస్ట్ 5 years నుంచి అందుబాటులో అందరికీ ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ ద్వారా పేషెంట్ 3-4 months సర్వైవల్ ఉన్న వాళ్ళు మోర్ దెన్ 2 years సర్వైవల్కి ఇంప్రూవ్ అయ్యాయి. సో ఓవరాల్గా వాట్ ఐ మీన్ ఈస్ పర్సనలైజ్డ్, మల్టీడిసిప్లినరీ, టార్గెటెడ్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? స్టేజ్ బట్టి ఉంటుందండి. యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ హైలీ క్యూరబుల్. మోర్ దెన్ 95% పీపుల్ లివ్ వెరీ వెరీ లాంగ్, మోర్ దెన్ 10-15 years. ఓన్లీ ఓవేరియన్ క్యాన్సర్ 60% సర్వైవల్ ఉంది. సో వీళ్ళందరికీ ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ 3 months ఫాలోఅప్లో పెడతాం. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఎవ్రీ 4 months, ఆ తర్వాత ఎవ్రీ 6 months చెకప్లో ఉండాలి. సో ఇవన్నీ 5 years మినిమం ఫాలోఅప్ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 years కూడా ఫాలోఅప్ చేస్తుంటాం. బేసికల్గా సర్వైవల్ స్టేజ్ బట్టి ఉంటుంది. స్టేజ్ 1లో మోర్ దెన్ 95% సర్వైవ్ అవుతారు. స్టేజ్ 3లో అరౌండ్ 40%. సో ఈ అండాశయ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి కండిషన్స్లో సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు సార్? అండాశయం క్యాన్సర్ బై అండ్ లార్జ్ సర్జరీ ఇస్ అ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అండాశయం ఓవేరియన్ క్యాన్సర్కి ఫస్ట్ చాయిస్ సర్జరీ. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో వచ్చిన ఫస్ట్ సర్జరీ చేయాలి. స్టేజ్ 3లో అంటే స్టేజ్ 3-4లో అండాశయం బయటికి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతంలో అతుకొని ఉంటాయి. అలాంటి వాటికి సర్జరీ చేస్తే ప్రయోజనం ఉండదు. సో ముందు జాగ్రత్తగా ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము. కీమోథెరపీ ఇచ్చి గడ్డ తగ్గించి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో డిజీజ్ తగ్గించి తర్వాత సర్జరీ చేస్తాము. సో స్టేజ్ 1, స్టేజ్ 2లో సర్జరీ, స్టేజ్ 3లో ఫస్ట్ కీమోథెరపీ ఫాలోడ్ బై సర్జరీ. అలా సిస్టమేటిక్గా ఫాలో అయితే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. సో రేడియేషన్ ఎప్పుడు ఇస్తారు సార్? రేడియేషన్ ఓన్లీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి మాత్రమే రేడియేషన్ ఇస్తాము. ఈవెన్ స్టేజ్ 1-2లో కూడా రేడియేషన్తో క్యూర్ చేయవచ్చు. గర్భసంచి ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సర్. వేరేజ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్లో మోర్ దెన్ 50% యూట్రస్ క్యాన్సర్ ఉంటే లేదా లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే రేడియేషన్ యూజ్ చేస్తారు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్లో అడ్వాన్స్డ్ క్యాన్సర్ అంటే మోర్ దెన్ 4 centimeters కానీ కంతులు పాజిటివ్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ చేస్తారు. సో కీమోథెరపీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్? కీమోథెరపీ సర్జరీ అయ్యాక మనకు బ్లడ్లో ఇచ్చే థెరపీ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అండి. సో పేషెంట్ రిసెప్టార్ స్టాటస్ బట్టి, ట్యూమర్ సైజ్ బట్టి మనం 4 weeks తర్వాత స్టార్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీ, టార్గెట్ థెరపీ ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట. అండాశయం క్యాన్సర్లో ముందు కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తుంటాం. సో కీమోథెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు, అది నిజమేనా సార్? కీమోథెరపీ వల్ల కొన్ని హెయిర్ లాస్ ఉంటుంది, బట్ దట్ ఈస్ టెంపరీ హెయిర్ లాస్. లాట్ ఆఫ్ పేషెంట్స్ విగ్ పెట్టుకోవడం అండ్ కేర్ తీసుకోవడం వలన పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో అలోపీషియా అంటే టెంపరీ హెయిర్ లాస్ ఉంటుంది. నాజియా, వామిటింగ్ ఒకవేళ ఉంటే టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నవడేస్ ఐ థింక్ ఇట్స్ లెస్ దాన్ 10% సైడ్ ఎఫెక్ట్స్, అంత మునుపులాగా ఏం లేదండి. సో గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి సార్? గర్భాశయ అగైన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఇంత మునుపు నేను చెప్పాను రోబోటిక్ సర్జరీ అవన్నీ గర్భసంచి క్యాన్సర్ అన్నమాట. సో రోబోటిక్ సర్జరీ అంటే అసలు ఏంటి సార్? రోబోటిక్ సర్జరీ అంటే డాక్టర్ ఇలాంటి ఆడిటోరియంలో కూర్చొని, థియేటర్లో కూర్చొని ఉంటే పేషెంట్కి దూరంగా కూర్చొని సర్జరీ చేస్తాము. అంటే సర్జన్ ఫింగర్స్కి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అటాచ్ అవుతాయి. రోబోట్ తనకి తాను సర్జరీ చేయదు, రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అటాచ్ అవుతాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ మూమెంట్ని సిమ్యులేట్ చేసి, అంటే వర్చువల్ రియాలిటీ లాగా మనం ఎలా మూవ్ చేస్తే అలా పోర్ట్స్ ద్వారా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ ఇన్స్ట్రుమెంట్స్కి అటాచ్ అయ్యి ఆ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అయ్యి మనం అనుకున్నట్టు చేస్తాయి. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ 1 ట్రెమర్స్ ఉండవు. అంటే సర్జన్ సపోజ్ 70 years దాటాక వణుకు వస్తుంది కొంతమందికి. సో ఈ రోబోటిక్ సర్జరీలో ట్రెమర్ ఫిల్టరేషన్ ఉంటుంది. సో సర్జన్కి ట్రెమర్స్ ఉండవు, అంటే పేషెంట్ మీద ఇన్స్ట్రుమెంట్స్ నిలకడగా స్టేబుల్గా ఉంటాయి, డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సెకండ్, అది 3-dimensional విజన్, అంటే 3D విజన్ లాగా దాని డెప్త్ అది తెలుస్తుంది, ఇది అడ్వాంటేజ్.
థర్డ్ మూమెంట్ అంటే 360 డిగ్రీస్ తిరుగుతాయి. సో మనము గర్భసంచి కిందికి పోయి కూడా మనం సర్జరీ సునాయాసంగా చేయొచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్ 3 to 10 times మ్యాగ్నిఫికేషన్. అంటే చిన్న చిన్న కంతులు నరాలు ఈజీగా గుర్తుపట్టవచ్చు. సో డ్యామేజ్ పేషెంట్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. డ్యామేజ్ తక్కువ అయినప్పుడు పేషెంట్కి రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్క్ అంటే ఆఫీస్ వర్క్ చేయడానికి తొందరగా టైం టు రిటర్న్ టు వర్క్ ఈజ్ వెరీ షార్ట్. సో ఇవి బేసికల్గా అడ్వాంటేజ్. ఓన్లీ థింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రపంచం మొత్తంలో ఒకే ఒక కంపెనీ ఈ రోబోట్ అమ్ముతుంది. దానివలన ఎక్స్పెన్సివ్ ఉంది. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వేరే కంపెనీస్ వచ్చి తీసుకుంటే మనకు అందరికీ అందుబాటులో రావచ్చు. సో ఇంతకుముందు ఉన్న ట్రీట్మెంట్స్కి అడ్వాన్స్డ్ అంటే ఈ రోబోటిక్ సర్జరీ అని అనుకోవచ్చు సార్? అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ పేషెంట్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళడము, డ్యామేజ్ తక్కువ ఉండడము డెఫినెట్గా అడ్వాంటేజ్. ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్. సెకండ్ రెవల్యూషనరీ చేంజ్ వ్యాక్సిన్స్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి HPV వ్యాక్సిన్స్. నెంబర్ 3 టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఈ మూడు చేంజెస్ వలన చాలా చేంజ్ అయ్యాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా చేంజ్ అయ్యింది. సో జనరల్గా ఈ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా సార్ ట్రీట్మెంట్ సమయంలో? రోబోటిక్ సర్జరీ తక్కువ జాగ్రత్త తీసుకోవచ్చు. ఓపెన్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా కట్ చేయడం వల్ల వంగి పని చేయడము, వెయిట్ లిఫ్టింగ్ అవి చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇవి మ్యాక్సిమం 1 centimeter and 1/2 centimeter కట్స్ ఉంటాయి. సో ఛాన్సెస్ ఆఫ్ మూమెంట్, హెవీ వర్క్ ఇవన్నీ చేసే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ గర్భాశయ క్యాన్సర్ని అసలు ఎలా గుర్తించాలంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? యూజువల్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్లో బ్లీడింగ్ అంటే మెనోపాజ్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం, అలాంటప్పుడు ఇమీడియట్ గైనకాలజిస్ట్ కలిసి ప్యాప్స్మియర్ కానీ ఇన్స్పెక్షన్ ఎగ్జామినేషన్ కానీ చేయించుకుంటే ఈజీగా గుర్తుపట్టవచ్చు. గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వెరీ ఈజీ టు డిటెక్ట్. ప్యాప్స్మియర్ కానీ విజువల్ ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తుపట్టవచ్చు. ఎండోమెట్రియల్ క్యాన్సర్ బ్లీడింగ్ అవుతే ఇమీడియట్ ప్యాప్స్మియర్ లేదా పిపెల్ ఫోర్సెస్ బయాప్సీ అని ఉంటుంది. దాని ద్వారా మనం బయాప్సీ చేస్తే తెలుస్తుంది. ఆ తర్వాత అవసరమైతే అల్ట్రాసౌండ్ లేదా MRI చేసి మనం దాన్ని నిర్ధారించవచ్చు. సో ఈ గర్భాశయ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్స్లో వస్తూ ఉంటుంది సార్? మోర్ దెన్ 55 years అండి. కామనెస్ట్ ఏజ్ గ్రూప్ ఈస్ బిట్వీన్ 55 to 65 years. అన్లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ కొంచెం డిలే అవుతుంది. సో ఈ గర్భాశయ క్యాన్సర్కి అసలు ట్రీట్మెంట్ ఉందా సార్? ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉన్నాయి. సర్జరీ ఈజ్ అ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అగైన్. యూట్రస్ క్యాన్సర్కి స్టేజ్ 1 stage 2లో సర్జరీ ఈజ్ అ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అడ్వాన్స్ స్టేజెస్కి రేడియేషన్ చేసుకోవచ్చు. కంపేర్ టు ఓవేరియన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. సో పూర్తిగా నయం అవడానికి ఎంత టైం పడుతుంది సార్? అంటే స్టేజ్ 1, 2లో పూర్తిగా నయం అవుతారు. మోస్ట్ ఆఫ్ దెమ్ మోర్ దెన్ 95% క్యూర్ అవుతారు. ఓన్లీ స్టేజ్ 3, 4లో మాత్రమే సర్వైవల్ తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము మళ్ళీ 6 monthsకి రీటెస్ట్ చేస్తాం. పెట్ స్కాన్ అది చేసి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి సార్? గర్భసంచి క్యాన్సర్లో డిలే చేస్తే చుట్టుపక్కల స్ప్రెడ్ అయ్యి యూరిటర్స్ అంటే మూత్రసంచికి అతుక్కుపోవడము, యూరిన్ ప్రాబ్లమ్స్ రావడం, మోషన్స్ ప్రాబ్లం రావడం అలాంటివి ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మనం సర్జరీ చేసినా, రేడియేషన్ ఇచ్చినా సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో గర్భాశయ క్యాన్సర్కి కీమోథెరపీ అనేది ఎప్పుడు సజెస్ట్ చేస్తారు సార్? గర్భాశయ క్యాన్సర్కి కీమోథెరపీ పెద్దగా రోల్ ఉండదు. అన్లైక్ ఓవేరియన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్కి కీమోథెరపీ రోల్ లేదు. సర్జరీ తర్వాత 50% కంటే ఎక్కువ యూట్రస్లో క్యాన్సర్ ఉంటే రేడియేషన్ థెరపీ, ఓన్లీ సర్జరీ ఆర్ రేడియోథెరపీ ఓన్లీ ట్రీట్మెంట్ అండి గర్భసంచి. సో ఫీమేల్స్లో ఇలా కామన్గా వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ అన్ని క్యాన్సర్స్కి కూడా ఉంటుందా సార్? కొంతమందికి అంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కూడా అలా తెలుసుకునే అలాగే వీలు ఉంటుందా? ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, 2లో మోర్ దెన్ 80% వస్తున్నారు. మోర్ దెన్ 80%. సో అవేర్నెస్ పెరిగింది. చాలా పేషెంట్స్ స్టేజ్ 1, 2లో వస్తున్నారు. యూట్రైన్ క్యాన్సర్ కూడా బ్లీడింగ్ అవ్వడం వల్ల మోర్ దెన్ 70% స్టేజ్ 1లో వస్తున్నారు. సో వీళ్ళందరికీ క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఓవేరియన్ క్యాన్సర్ ఒక్కటే ఎక్కువ మంది థర్డ్ స్టేజ్లో వస్తున్నారు. వీళ్ళు గుర్తుపట్టడం కొంచెం కష్టం. సో
సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే BRCA1 BRCA2 జీన్ స్టడీ చేయాలి. 35-40 ఇయర్స్ తర్వాత విమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రామ్ చేయాలి. వీలైతే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయాలి. లేడీస్ అయితే CA-125 CA-125 అనే ట్యూమర్ మార్కర్, తర్వాత గుడ్ అల్ట్రాసౌండ్ పెల్విస్, ఇవి చేస్తే మనం అర్లీగా గుర్తుపట్టవచ్చండి. సో దీంట్లో కూడా అంటే గర్భాశయ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా అంటే కీమోథెరపీ ఇచ్చినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ ఉంటాయా సార్? అదే కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ లెస్ దెన్ 10% అండి. కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ ఏమి ఉండవు, ఓన్లీ లెస్ దెన్ 10%. సో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? కీమోథెరపీలో మీకు వామిటింగ్స్ లేకుండా ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే బ్లడ్ కౌంట్స్, ఒకవేళ బ్లడ్ కౌంట్స్ పడిపోతే ఇమీడియట్గా బ్లడ్ కౌంట్స్ ఇంప్రూవ్ కావడానికి ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనం బివసిజిమాబ్ అని టార్గెటెడ్ థెరపీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ మిక్స్ చేసి పేషెంట్కి ఏది సూటబుల్ అంటే రిసెప్టార్ స్టడీ బట్టి, హార్మోన్స్ స్టడీ బట్టి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అండ్ పేషెంట్ని హై ప్రోటీన్ డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, సైకలాజికల్గా కూడా సపోర్ట్ ఇవ్వాలి. అలా 4 months సపోర్ట్ ఇస్తే దెన్ డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఓకే అండి, స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్ గురించి అండ్ రోబోటిక్ సర్జరీ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.